నెల్లూరు జిల్లా సువార్త స్రవంతి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువు పేరిట నా వందనాలు. మన మధ్యన అంతర్జాతీయ సువార్థికులు ప్రొఫెసర్ ప్రకాష్ గంటెల గారు మన మధ్యన ఉన్నారు. ఆయన బాల్యం నుంచి ఏ విధంగా యేసు ప్రభువుని నమ్ముకునింది, ఇప్పటి వరకు ఆయన చేస్తున్న ప్రతి సేవ అనేక మందికి అనేక ప్రశ్నలకు జవాబులు చెప్తూ ప్రపంచం మొత్తం యేసు నామములో వాడబడుతున్నటువంటి దైవజనులు మన మధ్య ఉన్నారు. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి సార్, మీరు ఏ విధంగా అంటే మీ బాల్యం అంటే మీరు నెల్లూరు వారని కూడా చాలామంది అంటున్నారు, అంటే మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు మీ జీవితం ఏ విధంగా సాగింది? అంటే మేము పుట్టేనాటికి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము. కానీ అమ్మ వాళ్ళు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు వాళ్ళందరూ హైందవ కుటుంబాల నుంచి వచ్చారు. బై బర్త్ మీరైతే క్రిస్టియన్? మేము వచ్చేటికి థర్డ్ జనరేషన్ మాది. సో మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము. అయితే మేము అమ్మ చాలా నిష్ఠగల క్రైస్తవురాలు. అంటే వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ పెదనాన్నగారు రామాంజలి గారు కానీ ఎంజే రామాంజలి గారు కానీ బ్యాప్టిస్ట్ సెమినరీ రామాపట్నంలో చాలా చురుకైన పాత్ర పోషించారు, ప్రొఫెసర్స్గా పనిచేశారు. తర్వాత అమ్మ తరపున అంటే వాళ్ళ అమ్మగారి తరపున, నాన్నగారి తరపునే కాకుండా అమ్మగారి తరపున కూడా క్రైస్తవ సేవలో కౌలుగాను లేకపోతే సెమినరీ ప్రొఫెసర్స్ గాను పాస్టర్స్ గాను, సో నిష్ఠగల క్రైస్తవ కుటుంబంలోంచి నేపథ్యం నుంచి రావడం వల్ల మమ్మల్ని అందరినీ, మేము ముగ్గురు పిల్లలము, సో మమ్మల్ని అందరినీ కూడా చాలా ఖచ్చితమైనటువంటి బైబిలు పరమైన క్రైస్తవ్యం నుంచి ప్రతి ఆదివారం సండే స్కూల్ అదే అంటే తీసుకెళ్ళడం అనే కాదు, జీవించే విషయంలో ఏదో ఆదివారపు క్రైస్తవులుగా మేము బ్రతకలేదు. బైబిల్ని తూచే తప్పకుండా పాటించే వ్యక్తి మా అమ్మగారు. సో ఆ కారణంగా ఆ నిష్ఠ అలా అబ్బింది మాకు. పెద్దవాళ్ళమయ్యి మళ్ళీ లోకంలో కలిసిపోయి యథావిధిగానే అందరిలాగే వెళ్తున్నప్పుడు కూడా ఆమె ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది చాలా విషయాలు. అంటే జనరల్గా మగపిల్లలు వేటికి అలవాటు పడతారో వాటికి మేము అలవాటు పడాల. ఆమె పెట్టిన క్రమశిక్షణ, ఆమె పెట్టిన భయం, అదంతా కూడా చివరికి బూతు మాటలు మాట్లాడడం కూడా రాకుండా చేసింది. కాల్చిన అట్ల కార్డులు మాకు పెదాల మీద పెట్టి బూతు మాట కూడా బయటికి, అంటే ఆమె లేనప్పుడు, ఆమె యాబ్సెన్స్లో కూడా మేము బూతు మాట మాట్లాడకూడదు, అది ఆమె ధ్యేయం. సో అట్లా పెంచుకుంటా రావడం. అయితే కేవలం ఆమె ఇచ్చిన క్రైస్తవ్యం కాకుండా మేము వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని అంగీకరించాలని ఆమె పదే పదే చెప్తూ రావడం. ఆమె జీవితం కూడా మా కళ్ళ ముందు, ఆ బైబిల్లో ఏముందో, ఆమె ఏదైతే చెప్తుందో మాకు, అది ఆమె జీవితంలో మేము చూడడం. అంటే ఒకటి చెప్పి ఆమె ఇంకోటి చేయడం అట్లా కాదు. అబద్ధం ఆడే విషయంలో నిష్ఠగా ఉండడం, సత్యమే పలకడం, లంచాలు ఇవ్వకుండా నిలబడడం ప్రతి విషయంలో, అట్లా ప్రతి చోట కూడా ప్రాక్టికల్ క్రిస్టియానిటీని మా కళ్ళ ముందు ఆవిడ చూపించింది. పాటించే క్రైస్తవం ఆదివారం మట్టుకే పరిమితమైన క్రైస్తవ్యం కాదు. తర్వాత ఈ ట్రాన్స్ఫర్ అవ్వడం, రకరకాల ఊళ్ళకి వెళ్ళడం. ఏం జాబ్ చేశారు? తను హెడ్ మిస్ట్రెస్గా చేసి రిటైర్ అయ్యారు జెడ్పీ హై స్కూల్లో. సో తను ఈ గవర్నమెంట్ స్కూల్స్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, మండల్ స్కూల్స్, ఆ తర్వాత జెడ్పీ స్కూల్ ఇలా చేస్తూ ఉన్నప్పుడు కూడా కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు ఈ ఒకే డినామినేషన్ లేదు. ఒక చోట బ్రదర్ అని ఉంటుంది, ఒక చోట బక్సింగ్. రాజకీయ పార్టీల కంటే ఎక్కువ డినామినేషన్స్ ఉన్నాయి, కానీ కొన్ని ఊళ్ళల్లో కొన్ని డినామినేషన్లు దొరకవు. సో ఆమె వాళ్ళ అమ్మగారు మెననైట్ బ్రదరన్, వాళ్ళ నాన్నగారు వాళ్ళు బ్యాప్టిస్ట్ మిషన్ నుంచి వచ్చారు, మా నాన్నగారు వాళ్ళు లూథరన్ మిషన్ నుంచి వచ్చారు, మా నాయనమ్మ వాళ్ళు కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ నుంచి వచ్చారు. ఇటువైపు మనకి ఏబిఎం ఉంటుంది, అటువైపు సిబిఎం ఉంటుంది, వైజాగ్, గోదావరి, ఆ బెల్ట్ అంతా కూడా. సో ఇలా మా ఇంట్లోనే రకరకాల డినామినేషన్స్. మా పెద్దమ్మ గారు కేరళ నుంచి మర్తోమా క్రిస్టియన్ దీంట్లో నుంచి రావడం, తోమా స్థాపించినటువంటి మల్బార్ కేరళ రీజియన్ నుంచి రావడం. మీరు నెల్లూరులో ఏ ఇయర్ ఉన్నారు? మీరు అంటే మీ చదువు నెల్లూరు క్లాసు హాఫ్ ఇయర్లీ వరకు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నామండి. బుచ్చిరెడ్డిపాలెం చదివాను, దామరమడుగు చదివాను, తర్వాత మర్రిపాడు, ఈ నెల్లూరు జిల్లానే. ఇంకా స్కూల్కి రాకముందు నెల్లూరు పట్టణంలో ఉన్నాం, స్కూల్కి వచ్చిన తర్వాత ఆత్మకూరుకి వెళ్ళాము. అట్లా అన్ని చోట్ల తిరగడం జరిగింది. అట్లా కూడా మాకు ఈ ఇంటర్ డినామినేషనల్ స్పిరిట్ అబ్బింది.
అంటే ప్రతి ఊర్లో ఒకే సంఘం లేకపోవడం, ఎక్కడ వాక్యం బాగుంటుందో ఆ ఉన్న చోట బెటర్ సంఘానికి ఆమె మమ్మల్ని తీసుకెళ్ళడం, అక్కడ చాలా అంటే చురుకైన పాత్ర ఆవిడ పోషించడం. మీరు ఎప్పటి నుంచి అంటే ప్రొఫెసర్గా కాకముందు నుంచి బైబిల్ని బాగా అంటే బైబిల్ పట్ల ఒక గౌరవం, బైబిల్ పట్ల ఒక అభిమానము, బైబిల్ పట్ల ఒక ఆసక్తి అమ్మ వల్లే వచ్చింది, అమ్మ వల్లే రావడం జరిగింది. అయితే అమ్మ చెప్పింది కదా అని నేను క్రైస్తవుని అవ్వాల. ఆ తర్వాత చాలా సంఘర్షణ. ఎందుకంటే నేను హాఫ్ ఇయర్లీ 10th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. మళ్ళీ డిగ్రీ అయ్యేదాకా రాల. సో గార్డియన్స్ దగ్గర, అత్తమ్మ వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగాము. సో ఆ టైంలో అమ్మ లేకపోవడం, అయినా కూడా కాలేజీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చేదాకా నిష్ఠగా ఉన్నాను. 5 ఏళ్ళు కాలేజీలో ఉన్నా కూడా అమ్మ లేని యాబ్సెన్స్లో కూడా, ఎందుకంటే అలాంటి ట్రైనింగ్ ఆవిడవడం. సో అట్లా ఆరంభమైనటువంటిది చివరికి ఒక రకమైన నిరాసక్తి వచ్చింది. ఓ పాయింట్లో బైబిల్ని చదవడం మానేశాను. అంటే అమ్మ లేకపోవడం దగ్గర, సో ఒంటరిగా ఉండడము, ఎలాగైనా తల్లిదండ్రుల దగ్గర ఉండడం వేరు, వేరే వాళ్ళ దగ్గర ఉండడం వేరు. సో ఆ తేడా ఆ చిన్నప్పుడు, సో ఉద్యోగరీత్యా వాళ్ళు వెళ్ళడం, అది మాకు కొంచెం దురదృష్టంగా పరిణమించడం. చెల్లి తమ్ముడు వాళ్ళు ఒక రకమైన పర్సనాలిటీ, నేను ఇంకో రకమైన పర్సనాలిటీ. కొంచెం ఎక్కువగా ఆలోచించడం, ప్రతిదీ సెన్సిటివ్గా తీసుకోవడం. సో అలా దేవుడికి కొంత దూరం అయిపోయాను నేను. అంటే ఆ టైంలో మీరు బైబిల్ చదవటం మానేశారా? మానేశాను, కంప్లీట్గా మానేశాను. అయితే సంఘర్షణ ఆగలేదు, అలాగని లోకంలో కలిసిపోలేదు. కానీ రెంటికి చెడ్డ రేవడిలాగా అటు నా స్నేహితులతో కలిసి నేను ఎంజాయ్ చేయలేదు, ఇటు దేవునిలోనూ నేను ఎంజాయ్ చేయలేదు. అలా ఉండిపోవడం, నేను ఒక రూమ్లో ఉండిపోవడం. నేను చేయగలిగిందంటే లౌకికంగా ఏం చేశానంటే ఒకటే చేశాను, సినిమా పాటలు బాగా వినేవాడిని. ఇక అంటే అది కూడా ఏదో పిచ్చిలాగా కాకుండా సాహిత్యాన్ని స్టడీ చేసుకుంటూ, సంగీతాన్ని విశ్లేషిస్తూ, ఒక విమర్శకుడిలాగా అట్లా. అంటే ఆ పాటల్లో ఏమన్నా మీకు దేవుడి పాటలు ఈ ట్యూన్స్ వస్తే అనే ఆలోచన వచ్చింది? అట్లా ఏం లేదు, అలా ఏం లేదు. కానీ ఎలా రాశారు వాళ్ళు, అందులో ఉన్న జీవన సత్యాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, అట్లా సినిమాలు చూసింది కూడా పెద్ద లేదు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే సినిమా చూడాలంటే అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఆమెకు సినిమా టైటిల్ చెప్పాలి. చాలామందిని అడుగుతుంది ఈ సినిమా, ఆమె చూడదు, ఇది మంచిదా కాదా, పిల్లల్ని ఏమైనా పాడు చేస్తుందా అని. ఆ తర్వాత ఆవిడ మాకు పర్మిషన్ ఇచ్చేది, అప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్ తోటి, ఎవరితో వెళ్తున్నామో చెప్పాలి. ఇవన్నీ అయిన తర్వాత మాకు పర్మిషన్ గ్రాంటెడ్ అనమాట. అప్పుడు దాకా లేదు. సో ఇలా బ్రతికాం. అందువల్ల ఏంటంటే చెడిపోలేదు, అలాగని క్రీస్తు లేకుండా బాగుపడలేదు. చివరికి ఓ ఫిలాసఫీకి ఏమొచ్చానంటే, దేవుడు కూడా ఈ సినిమా పాటల నుంచి నన్ను విడుదల చేయలేడు, అందులో డీప్గా వెళ్ళిపోవడం. ఒక పాటని 10 సార్లు విన్నా 10 విభిన్నమైన కోణాల్లోంచి, ఓసారి వైలిన్ వింటే, ఇంకోసారి మృదంగం వింటే, ఇంకోసారి దాని వెనుకున్న గిటార్ బిట్స్ వింటే, ఇంకోసారి బాస్ గిటార్ వింటే, అట్లా వినేవాళ్ళం అనమాట. అట్లా చేసి అదొక పిచ్చి, మ్యూజిక్ పిచ్చి. కాలేజీలో కూడా ఏదైనా చేయాలంటే ముందు మేమే ఒక పాట కట్టేసి అప్పటికప్పుడు మ్యూజిక్ చేసేసి లిరిక్స్ రాసాను. అప్పటి నుంచి ఈ రచన అలవాటైపోయింది. సినిమా పాటలు అంటే మామూలుగానే వాళ్ళు ఒక లయ చెప్తే వాళ్ళు ఒక ట్యూన్ ఇస్తే దానికి రాసేయడం. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా ఉన్నారు? అదప్పుడు డిగ్రీ అయిపోయేదాకా అండి. అప్పుడు డిగ్రీ అయిపోయేదాకా 5 ఇయర్స్ అలా. తర్వాత ఎప్పుడు మళ్ళా బైబిల్ చదవటం, మళ్ళా ఇంతమందికి అనేక మంది ప్రపంచంలో అనేక మందికి తెలియని మర్మాలని వాళ్ళు అడిగిన తర్వాత మీరు సమాధానం చెబుతూ ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. అంటే విప్లవాన్ని అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం చాలా కష్టం, చాలామందికి చాలా వరకు కష్టం. కానీ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. అంటే మిమ్మల్ని పొగడాలని ఇంకోటి కాదు సార్, అదే వాస్తవం. ఎవరైనా కృప అని అనుకోవాలి. చెప్పగల గట్స్ కూడా దేవుడే మాట్లాడడం అనేది. అమ్మ కూడా అంటే చాలా నిర్మోహమాటంగా ఉండేవాళ్ళు, ముక్కుసూడిగా మాట్లాడేవాళ్ళు. బహుశా ఆ అలవాటు నాకు అబ్బిందేమో ఆవిడ దగ్గర నుంచి, తెలియదు నాకు. ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఒక టీచర్గా కొలీగ్స్తో మాట్లాడినా అట్లా ఉండేవాళ్ళు ఆవిడ. సో అది చూశాను నేను చాలాసార్లు. అంటే కొంతమంది వచ్చి ఆవిడ మీదకి దుమ్మిగా వచ్చి స్కూల్లో
కొన్ని డిసిప్లిన్స్ చేస్తున్నప్పుడు ఊరోళ్ళు తిరగబడ్డం అప్పుడు కూడా ఒంటరిగా ఒక స్త్రీగా నిలబడింది ఆవిడ. అవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆవిడ చూశాను అనమాట. చూశారు కాబట్టి మీకు అది అబ్బింది. ధైర్యం, సత్యం కోసం నిలబడ్డాం. ఊరంతా ఒకటైనా ఆమె నిలబడ్డాం. తర్వాత బయటకు వచ్చేస్తున్నాడు ఊరోళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకోవడం. ఎందుకంటే ముందు మంచి అప్పుడు అట్టే ఉంటుంది కదా, మంచి అట్లాగే ఉంటుంది. మీరు చెప్పారు మంచి చెప్పులు వేసుకున్న చెడు ఊరంతా తిరిగి వస్తుంది. సో అది కూడా ఆ ఎఫెక్ట్ కూడా చూసాను. ఏంటి ఇలా సత్యం కోసం నిలబడితే అమ్మ ఇలా వీళ్ళందరూ దొమ్మిగా వస్తున్నారు, ఎందుకు అమ్మ ఇట్లాగా రాజీ పడవచ్చు కదా. తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా చూసాను. ఓహో, సత్యం కోసం నిలబడితే కష్టాలు ఉంటాయి, కానీ తర్వాత గౌరవం ఉంటుంది, తర్వాత ఆ విలువ తెలుస్తుంది. ఓకే, దేవుడు చెప్పింది కరెక్టే, అమ్మ చెప్పింది కరెక్టే, బైబిల్లో ఉన్నది కరెక్టే. ఇప్పుడు 5 years తర్వాత మళ్ళీ బైబిల్కి స్టార్ట్ చేశారు. ఫిలాసఫీలోకి వెళ్ళిపోయానండి నేను. ఏంటంటే దేవుడు చాలా పవిత్రుడు, నేను పవిత్రంగా అయిన తర్వాత కానీ ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఈ సినిమా పాటలు ఇవన్నీ నా మనసులో ఉన్నాయి. సో ఈ సరుకుతో నేను ఆయన దగ్గరికి వెళ్ళలేనని చర్చ్ మానేశాను. బైబిల్ చదవడమే కాకుండా చర్చ్ కూడా మానేశాను. అమ్మ వాళ్ళు వచ్చారు అప్పటికి. వచ్చిన తర్వాత అమ్మ చాలా చెప్పారు, ఏంట్రా నువ్వు ఇలా అయిపోయావు, చర్చ్ ఎందుకు మానేశావు? లేదమ్మా, నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే చర్చిలో జరిగే సంఘటనల వల్ల మానేశారా, లేకపోతే మీరు మామూలుగా జనరల్ బైబిల్ మానేసి మంచిగా ఉండాలి, అయితే మంచిగా ఉండాలి, ఈ అటు ఇటు బ్రతకొద్దు అనే ఉద్దేశంతో ఉండకూడదు. అందుకని ఎందుకు అనవసరంగా నా మనసులో అంతా ఇది ఉంది, ఈ సినిమా పాటలు నేను మానలేను. రాత్రి 2:30 పడుకునేవాడిని పాటలు వింటూ. సినిమాలకు పోయేవాళ్ళు కదా? పోయేవాడిని కాదు, ఓన్లీ సాంగ్స్. అంటే ఒక సంగీత ప్రియుడిని నేను, ఓకే, సాహిత్య ప్రియుడిని. ఆ కోణం నుంచే చూసేవాడిని. ఓకే, అప్పుడు దేవుడు పాటలు వినేవాళ్ళు కదా? పాటలు వినేవాడిని కానీ ఇంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు కాదు. ఇంట్రెస్ట్గా కూడా వినేవాడిని, అది కూడా మళ్ళీ సాహిత్య సంగీత కోణం నుంచి చూసేవాడిని అంతే. అట్లా ఉన్నదే తప్ప అప్పుడు ఈ టేప్ రికార్డులు అన్నీ తక్కువ. అందుకని వివిధ భారతి 11కి అయిపోయేది. ఆ తర్వాత శ్రీలంకకి సిలోన్కి వెళ్ళామండి, అది కూడా అయిపోయేది 12ంటికల్లా. మళ్ళీ అక్కడ నుంచి కువైట్, దుబాయ్, ఈ రేడియోలో 2:30కి ఇంకేం ఉండవు. గాలి తీసేసిన టైర్ లాగా ఒకలాంటి వ్యాక్యూము లోపల తనుకుంటే నిద్ర పట్టేది. ఈ సంఘర్షణ లోపల ఏంటి, నా బ్రతుక్కి అర్థం ఏంటి? కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏదో గిలి ఇది అడ్డు వస్తున్నాయి ఇవన్నీ. ఈలోపు నాన్నగారు డెక్ పంపించారు, మంచి డెక్ అది పెట్టుకొని దాంట్లో రకరకాల సాంగ్స్ అన్ని కలెక్షన్, 1950s నుంచి కలెక్షన్, మళ్ళీ 50sలో 60sలో రీసెర్చ్, ఎలాగ సంగీతం మారుకుంటూ వచ్చింది, ఇండియన్ సినీ మ్యూజిక్ ఎలా మారింది, సంగీతం మీద రీసెర్చ్ మళ్ళీ 50sలో ఎలా ఉన్నాయి, 60sలో ఎలా ఉంది, 70sలో ఎలా ఉంది, తెలుగుకి హిందీకి మళ్ళీ ఏంటి తేడా, ఇదంతా అనమాట. అదొక పిచ్చి లోకం. ఇప్పుడు ఇవన్నీ చర్చ్ కూడా మానేశారు. తర్వాత ఇలా ఉన్నప్పుడు ఈ ఫిలాసఫీలోకి వెళ్ళిపోయాను. ఒకటి, నన్ను దేవుడు బాగు చేయలేడు, నేను ఇది ఒక అడిక్షన్ అయిపోయింది నాకు. రెండవది, నేను పవిత్రుడినై వెళ్ళాలి. సరే, ఒక రోజున ఒక సమ్మిట్ తీసుకొని కొట్టినట్టు ఓ సత్యం బోధపడింది నా తలకాయకి. ఏమిటంటే, నువ్వు పవిత్రుడివై నా దగ్గరికి వస్తే ఇంక నేను వచ్చి మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికి ఈ సిలువలో చెప్పవలసిన పనే ఉంది. అంటే మీకు అది అనిపించిందా ఆ వర్డ్? నాకు ఆలోచిస్తూ ఉన్నాగా, మీ ఆలోచనలో సంఘర్షణ కదా, ఇటు లోకం, సంగీతం, ఓకే, ఇంకా డ్యాన్స్ నేర్చుకొని, మ్యూజిక్ నేర్చుకొని ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని కూడా ఒక వేసుకున్నాను. ఈ ఆలోచనలో ఈ సంఘర్షణలో 2 years తర్వాత సడన్గా ఒక రోజున ఈ వెలిగింపు, ఒక లాజిక్ మైండ్లోకి వచ్చింది. ఏంటి, నువ్వు రెడీ, నువ్వు అంతా చేసుకొని పర్ఫెక్ట్ అయి నా దగ్గరికి వస్తే ఇంకా నా అవసరం ఏముంది నీకు? అంతే కదా, నా దగ్గరికి రావాల్సిన పనే ఉంది. అసలు మీరు పర్ఫెక్ట్ కాలేకపోతున్నారనే కదా నేను వచ్చింది, మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయడానికి కదా నేను వచ్చింది. మనం ఇంకనూ బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమును మన కొరకు చనిపోయాడు. సో నాకై నేనుగా పర్ఫెక్ట్ కాలేను. అది ఆ సెన్సెస్లోకి రావడానికి 2 years పట్టింది. ఎప్పుడైతే అది వచ్చిందో, ఆ థాట్ వచ్చిందో మళ్ళీ ఓకే చర్చ్కి వెళ్దాం అని స్టార్ట్ చేశాను.
ఈ మ్యూజిక్స్ చిన్నగా తగ్గించుకుంటూ వచ్చారు. నెమ్మదిగా ఇంకా ప్రభావం తగ్గలేదు, సంగీత ప్రభావం కానీ. చర్చికి అడుగు పెట్టారు, మళ్ళీ వెళ్ళడం మొదలుపెట్టాను. చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడిని, అన్నిట్లో ఉన్నవాడిని, మానేశాను అనమాట. ఈలోపు మళ్ళీ మ్యూజిక్ టీం ఒకటి అమెరికా నుంచి వచ్చింది, సెలబ్రెంట్ సింగర్స్ అని, గుంటూరులో. కొంతమంది యూత్ దాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు. నేను ఆర్టిస్ట్ని, బ్యానర్స్ రాస్తాను, ఇది డిజైనింగ్స్ చేస్తాను, చాలా ఉండే మనకి. ఈ కళలు ఉండడం వల్ల, సంగీతం ఒకటి ఉండడం, ఇదంతా ఉండడం వల్ల వాళ్ళు అరే మనం అంతా చేయాలి ఇట్లా సెలబ్రెంట్ సింగర్స్. సరే వాళ్ళని పరిచయం చేసుకొని వెళ్తే ఒక లారీకి షిప్కి దిగింది వాళ్ళ ఎక్విప్మెంట్ ఆ రోజుల్లో, వే బ్యాక్ ఇన్ 89 ఆ టైంలో. వాళ్ళు గుంటూరు మెడికల్ కాలేజీలో ఒక ప్రోగ్రామ్ చేశారు, దానికి మేమంతా వర్క్ చేసాం. సినిమా కాదు, క్రిస్టియన్ సాంగ్సే. నాకు అప్పటికే పాశ్చాత్య సంగీతం పట్ల ఒక రకమైన దురభిప్రాయం ఉంది. అయినా కూడా ఆ దురభిప్రాయం మనసులో పెట్టుకొని ఇండియన్ సంగీతం వేరు, వీళ్ళది వేరు అనుకొని సరే చేద్దాం. అయితే ఈ టెక్నాలజీ, ఈ మ్యూజిక్, ఈ సౌండ్ సిస్టమ్, ఆడియో సిస్టమ్, వీటి మీద ఉన్న మక్కువ వల్ల ఏం చేసామంటే వాళ్ళ ఎక్విప్మెంట్ చూసి పడిపోయాను ఫస్ట్. సో అట్రాక్ట్ అయ్యి సరే నేను కూడా చేస్తాను అని అంతా చేసి సాయంత్రం స్టార్ట్ అయింది. చాలా బాగా చేసాము, చాలా అద్భుతమైన ఎక్విప్మెంట్ అన్నమాట. వాళ్ళ టీము అమెరికన్స్ ఉన్నారు, జర్మన్స్ ఉన్నారు, ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, ఆస్ట్రియా నుంచి వచ్చారు, ఇలా ఫ్రెంచ్, రకరకాల వాళ్ళు ఉన్నారు. సరే అక్కడ జాజిస్టు అతను డాక్టరు, ఈ ప్రొఫెషన్లో ఉన్నాడు. అది మెడికల్ కాలేజ్ కాబట్టి ఆ రోజు ఆయన టెస్ట్ అని చెప్పాడు. జాజిస్ట్ యాజ్ ఎ డాక్టర్ ఎలాగ దేవుళ్ళలోకి వచ్చాడు, క్రీస్తుని నమ్ముకున్నాడు. అయితే ఈ వెస్ట్రన్ కంట్రీ మీద ఉన్నటువంటి పాశ్చాత్య సంస్కృతి మీద ఉన్న, నా దేశం అంటే నాకు చాలా ఇష్టం. ఆ సంస్కృతి మీద ఉన్న దురభిప్రాయం ఒక్కసారిగా తొలగిపోయింది. వాళ్ళు స్టార్ట్ చేసిన విధానం, వాళ్ళు స్టార్టింగ్ దేవునికి మహిమనిస్తూ స్టార్ట్ చేశారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు పాడే విధానం, వాళ్ళ భయం, భక్తి ఆ స్టేజ్ మీద చూసినప్పుడు, పక్కకి వెళ్ళినప్పుడు కూడా మామూలుగా అమెరికన్స్, వెస్టర్నర్స్ ఉన్నట్టుగా లేరు వాళ్ళు. చెప్పేసి మళ్ళీ వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు పక్కన, అట్లా లేరు వాళ్ళు. మనం మ్యూజిషియన్స్ని చాలామందిని చూసాను అప్పటికే. నేను మ్యూజిక్ వాయిస్తారు, పక్కకెళ్ళి ఒక దమ్మేసి వస్తారు, మ్యూజిక్ వాయిస్తారు, పక్కకెళ్ళి ఏదో మాట్లాడతారు, చూస్తారు. ఈ వాక్యం స్టార్ట్ అయ్యేటప్పటికి కిందకి దిగి వెళ్ళిపోతారు. ఇది క్రైస్తవ మ్యూజిషియన్స్తో పిచ్చి తిరిగాను అప్పటికే నేను. స్పాట్లో సంగీతానికి సాహిత్యం రాయడం ఇవన్నీ జరిగినాయి, రికార్డింగ్స్కి వెళ్ళడం. తేడా, చాలా పెద్ద తేడా. వాళ్ళలో నిజమైన దేవుని భయాన్ని, భక్తిని చూశాను. ఇక కూర్చుండిపోయాను, అక్కడ కూర్చుండిపోయాను. అప్పటికి ఇంకా బైబిల్ చదవడం మళ్ళీ అలవాట రెసిస్ట్ చేసుకుంటా వస్తున్నా. చర్చికి వెళ్ళాను కానీ దేవుడిని రెసిస్ట్ చేసుకుంటా, ఎదిరిస్తూ మనసులో వస్తున్నా. ఈలోపు ఒక ఆంటీ నా గురించి విపరీతంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రకాష్కి అన్నీ ఉన్నాయి కానీ మారు మనసు లేదు, అదొక్కటి రావాలి ప్రభువా అని. మా అత్తమ్మ దగ్గరికి ఆవిడ ప్రార్థనకు వచ్చేది, పెద్ద ఆవిడని రాత్రి వదిలిపెట్టడానికి వెళ్ళి వచ్చేవాడిని అనమాట. ఈ మధ్యలో ఆవిడ నన్ను తెలుసుకొని నేను మారు మనసు పొందితే చాలు, ఇంకా అన్నీ ఉన్నాయి ఈ కుర్రాడికి అని ఆవిడ నాకు తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉంది. ఆవిడ నాకు తెలియదు ప్రార్థన, అమ్మగారు ఆల్రెడీ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు వచ్చారు. ఈలోపు అక్కడ ఒక వాక్యం చెప్పారు వాళ్ళు, ప్రతి మోకాలు వంగాలి ఆయన ముందు ఒక రోజున, ప్రతి నాలుగు ఆయన స్తుతించాలి. అక్కడ దేవుడు నన్ను ఒక వేటు వేసినట్టు, నువ్వు ఎంతకాలం నన్ను ఎదిరిస్తావు, రేపొద్దున రాకడ వస్తే నువ్వు ఎదిరించిన ఈయన ముందే నువ్వు వంగాల్సి వస్తుంది, నువ్వు స్తుతించాల్సి వస్తుంది. కానీ అప్పుడు నిన్ను ఆయన అంగీకరించడు. నీకు ఇంకా ఛాన్స్, ఫ్రీడమ్ ఉన్నప్పుడే స్వచ్ఛందంగా నువ్వు దేవుడికి మోకాళ్ళు ఉంటే, ఆరాధిస్తే, అది నిజమైనటువంటి భక్తి, ఆరాధన, వినమ్రత, విధేయత. ఎందుకంటే ఆయన దానికి తగినవాడు, యోగ్యుడు. సో ఆ రోజు కమిట్ చేసుకున్నాను యేసుక్రీస్తు వారికి. దాదాపుగా నాకు ఆ మీటింగ్లో కమిట్ చేసుకున్నాను. వాళ్ళు కూడా వచ్చి కౌన్సిల్ చేశారు, అంత అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఒక యూత్ ఫెలోషిప్కి అటాచ్ అవ్వడం, ఇవాంజలికల్ యూనియన్ అనే యూత్ ఫెలోషిప్కి. అందులో చాలా చురుగ్గా పాల్గొనడం. అందులో నాకు టీచింగ్ అమ్మ వేసిన బేసే కాకుండా అక్కడ చాలా మంచి బిబ్లికల్ టీచింగ్ ఉంటుంది ఇవాంజలికల్ యూనియన్. అక్కడ నాకు మంచి బిబ్లికల్ బేసిస్
పడ్డాం. అయితే వాళ్ళు వేసింది కూడా నాకు చాలలేదు, చాలింది అనిపించలేదు నాకు. ఇక తవ్వడం మొదలుపెట్టాను. బైబిల్ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి దాదాపుగా 1 year 2 years మోకాళ్ళ మీద బైబిల్ చదివాడండి రోజు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు కూర్చొని, అంటే నైట్ టైం 2 అటే పగలు ఎక్కువగా చదివేవాడిని. ఎందుకంటే వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవడము ఏదో వెళ్ళిపోయినప్పుడు. నాకు డిగ్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో మా కాలేజీలో ఎప్పుడైనా క్లాసులు లేకుండా ఇంటికి వచ్చేసినప్పుడు కూర్చోవడం, ఇక ఒక రీసెర్చ్ లాగా బైబిల్ మీద చదవడం మొదలుపెట్టాను. అలా మొదలు పెడుతూ ఉన్నప్పుడు నాకు డిగ్రీలో సబ్జెక్ట్ మిగిలిపోవడం, దాన్ని నేను డిప్రెస్ అవ్వడం. నా చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలా బ్రిలియంట్, నేను బ్రిలియంట్గానే ఉండేవాడిని. కానీ ఈ డిప్రెషన్లో, ఈ సంఘర్షణలో సరిగ్గా చదవకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం చదువు అంటే బైబుల్ చదువుతూ ఆ సబ్జెక్టులు చదవలేదా? ఆ 2 సంవత్సరాల అంతకుముందు కాలంలో మ్యూజిక్ పిచ్చివాడిని కదా. సో ఆ మ్యూజిక్కి అంకితం అయిపోయి ఇటు బైబిల్ లేకుండా ఇటు అది కూడా పోయింది. ఓకే, కొన్ని కాలేజీలో చెడిపోయానంటే అట్లాగే చెడిపోవాలి. సో ఇలా ఉండిపోయింది అరుదైన సంఘటన. ఇలా ఒక పెక్యూలియర్గా నాకు జరిగిందన్నమాట. పరిస్థితుల్లో నేను నా ఫ్రెండ్స్ నెమ్మదిగా నన్ను దూరం చేసుకోవడం. అంటే నేను అంత బాగా చదవలేదు కదా. సో నెమ్మదిగానే వాళ్ళు ప్రెస్టేజ్ వస్తాయి కదా తర్వాత. మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుల్లో నేను రాణించాను, అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు రాణించారు. చిన్నప్పుడు నేను వాళ్ళని కొట్టి చదివించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్కూల్ టాపర్ని నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు. అలాంటి వాడిని వెనక్కి వెళ్ళిపోయాను. సో ఈలోపు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ నన్ను నా జ్ఞానం విషయంలో, చదువు విషయంలో నాకు కామెంట్ చేయడం, ఇదంతా చూసిన తర్వాత సో నెమ్మదిగా లోకం గురించి అర్థమైంది నాకు. ఇక దేవుడితో ఎక్కువ గడపడం మొదలుపెట్టాను. ఒక రోజున యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మీకు అన్నీ నేర్పిస్తాడు అని ఇవన్నీ చెప్తూ ఉంటే, చార్ల్స్ స్పర్జన్ పుస్తకాలు అప్పటికి చదువుతుండేవాడిని, A.W. టోజర్ పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. నేను ఒకరోజు మోకరించి ప్రార్థన చేశాను, ప్రభా A.W. టోజర్కి, చార్ల్స్ స్పర్జన్కి, యోహానికి, పౌల్కి, అందరికీ ఒకే ఆత్మని నువ్వు ఇచ్చుంటే, నాకు కూడా అదే ఆత్మ నువ్వు ఇచ్చుంటే, మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్లో మార్మన్స్ పొందినప్పుడు నాకు ఇచ్చిన ఆత్మ కూడా అదే అయి ఉంటే నాకు ఒక గుర్తివ్వు. నేను జ్ఞానంలో ఓడిపోయాను, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాను నేను దేవుడిని. సొలొమోను మహారాజు అడిగినట్టు నాకు జ్ఞానం మీకు ఇష్టమైతే, ఎక్కడ నేను అజ్ఞానినని ముద్రపడిందో అక్కడ నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పు అని అడిగాను దేవుడిని. అంతకంటే ముందు ఒక ప్రార్థన చేసుకున్నాను నేను, నా కోసం నేనేం అడగను, నువ్వు నా కోసం సెలవులో చనిపోయావు, నేను భౌతికమైన ఏ విషయం కూడా నేను అడగను నిన్ను అని ఒక నిష్టగా పెట్టుకున్నాను. ఈరోజు కూడా నేను దేవుడిని ఏ అవసరాలు అడగను, నా ప్రార్థనలో ఎప్పుడు నా గురించి ఉండదు, ఎవరు వేరే వాళ్ళ గురించి చేస్తాను కానీ నా గురించి చేసుకోను. సో అలాంటి పరిస్థితుల్లో ఇది అడిగాను నేను దేవుడిని. ఇది అమ్మ అప్పుడే నేర్పించింది మీకు, నిస్వార్థంగా ఉండడం. కనుక దేవుడు దాన్ని గ్రాంట్ చేశాడు. ఆ తర్వాత కొంతమంది డాక్టర్ ఫ్రాన్సిస్ షేఫర్, R.C. స్ప్రౌల్ ఇలాంటి అంటే రచయితలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, C.S. లూయిస్, క్రైస్తవ మేధావులు చాలామంది ఈ రచనలు కూడా నాకు చాలా హెల్ప్ చేసినాయి. వాటిని ఇంకా బుక్స్ మీదకి వెళ్ళిపోయారు, బైబిల్ రీసెర్చ్ మీదకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ లోపు ఏమైందంటే నా స్నేహితులతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ దుగ్ధ పెరిగిపోయింది, క్రీస్తు గురించినటువంటి ఈ దుగ్ధ భారం, ఈ ఆకాంక్ష పెరిగిపోయి నా చుట్టూ ఉన్న స్నేహితులు కమ్యూనిస్టులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, హైందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అంబేద్కర్ వాదులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక విప్లవాన్ని అంటే మీకు వీళ్ళంతా ఫ్రెండ్స్ అని తెలుసు, ఎక్కువ వాళ్ళతో తిరిగి వాళ్ళతో వాదించేవాళ్ళు. సాయంత్రం ఏడుకి వాదన, అందరం ఒక చోట చేరుతాం. నేను ఇట్లాగా దేవుళ్ళలోకి వచ్చానని వాళ్ళకి ఒక రకమైన ఎగతాళి, వాళ్ళతో బాగా వాదించేవాళ్ళంట. వాళ్ళ నా మీద ఒక జోక్ వేయడం, లేకపోతే ఒక సెటైర్ వేయడం, నేను దానికి కౌంటర్ వేయడం. ఇలా మళ్ళీ ఇంటికి వచ్చి వీళ్ళు వేసిన సెటైర్కి బైబిల్లో ఆన్సర్ ఏంటి మళ్ళీ రీసెర్చ్ చేయడం.
ఇలా అందరితో తలపడి క్రీస్తుని వాళ్ళకి చూపించి చివరికి నా ఫ్రెండ్స్ కూడా కొన్ని సంవత్సరాలకి అరే నువ్వే కరెక్ట్ అని ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో వాళ్ళే ప్రభులోకి మీ ప్రార్థన అప్పుడు మీరు చేశారు కదా, ప్రభులోకి రావడం. ఇప్పుడు ఈ రక్షణ టీవీలోకి మీరు ఏ విధంగా? రక్షణ టీవీ యాక్చువల్గా టీవీ మినిస్ట్రీ అంటే ఒక రకమైన ఏకీభావం నాకు. ఎందుకంటే ఈ టీవీ వచ్చిన తర్వాతనే క్రైస్తవ్యం చెడిపోయింది. అంటే మీరు ఒక టీవీ ఓనర్తో నేను మన వాస్తవంగా అట్లా మనం వాస్తవం మాట్లాడుకుంటాం. అది ఏం లేదు, నేను కూడా టీవీ ఛానల్ పెట్టింది డబ్బు కోసమనే పెట్టా. ఆ పెట్టిన తర్వాత తెలిసింది యెహోవా రుచి చూసి తెలుసుకోమని. ఈరోజు మనకి మొత్తం దేవుడి కోసం చేయడానికే. అంతే, మనం చేసేది నిస్వార్థమైన సేవ.